నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావించి పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ మెల్లమెల్లగా ఉద్యమ రూపం మార్చుకుంటుంది. పరిశుభ్రత దిశగా ప్రజల్లో పెద్ద మార్పునే తీసుకొస్తుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గతంతో పోలిస్తే పరిశుభ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోనూ పరిశుభ్రత, టాయిలెట్స్ విషయంలో ప్రజల్లో స్పష్టమైన అవగాహన కనిపిస్తుంది. అయితే స్వచ్ఛ భారత్ సుదీర్ఘంగా సాగాల్సిన కార్యక్రమం. ఇప్పుడు మార్పు దిశగా ఆలోచన అయితే మొదలైంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మెరుగైన ఫలితాలు వేగంగా సాధించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ టిస్ కొన్ని ప్రతిపాదనలు కేంద్రానికి అందించింది. ఆ వివరాల తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సరదాగా ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? బోయినపల్లిలోని సువర్ణ గారింటికి. మరి సువర్ణ గారు అలాగే వారి స్నేహితురాండ్లు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి వాళ్ళతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పేసి ఓ ఆట ఆడించేద్దాం, పదండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా బాగా ఉన్నాం. ఓకే, సో మరి మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా సువర్ణ గారు. ఎవరండి? సువర్ణ గారు పక్కనే నిల్చున్నారు. బాగా రెడీ అయ్యారు సువర్ణ గారు. నేను బాగా రెడీ అయ్యానంటే ఈ ప్రోగ్రామ్ కోసమే. సో మరి మీరేం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. ఓకే, మళ్ళీ హౌస్ వైఫ్. ఇంకో ఇంట్లో వెరైటీ వంటలు, ప్రయోగాలు, అభిరుచి, ఇంకా అన్ని కార్యక్రమాలు చూస్తుంటాను. టీవీ కూడా బాగా చూడడం ఇష్టం. ఆహా, సో సఖీలో కూడా చూపించిన వంటకాలు అవన్నీ చేస్తుంటారా? సఖీలో కూడా నేను చాలా వంటలు ట్రై చేస్తాను, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి మీ పేరేంటి? నా పేరు సుష్మా అండి. సుష్మా గారు, మీరేం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, పాప బాబు. సఖీలో మీకు బాగా నచ్చే సెగ్మెంట్ ఏంటి? సఖీలో స్ఫూర్తి ఒక ప్రోగ్రామ్ వస్తుందండి, చాలా బాగా ఫాలో అవుతాను. కొంచెం మంచి, అవును, సక్సెస్ఫుల్ ఉమెన్ గురించి. అవును. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏంటండి? నా పేరు మాధవ్ అండి. మాధవి గారు ఏం చేస్తుంటారు? ఒకప్పుడు టీచర్ అండి, ఇప్పుడు కొన్ని బాధ్యతలు పెరిగిపోతాయి కదా పిల్లలు పెరిగే వరకు. ఇప్పుడు హోమ్ మేకర్. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి ఇప్పుడు ఇంజనీరింగ్. ఓకే, మరి మీ వారేం చేస్తుంటారు? వారు ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీ పేరు? హాయ్, నా పేరు కవిత. హలో అండి కవిత గారు. నేను వచ్చేసి బ్యూటిషియన్ అండ్ బ్యూటీ పార్లర్ కూడా ఉంది నాకు. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్ కమ్ బ్యూటిషియన్. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు. పాప బాబు పెద్దవాళ్ళేనా? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ బాబు 9th. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చక్కగా కబుర్లు అయితే అయిపోయాయి కదా, ఇప్పుడు మరి నెక్స్ట్ టైం దేనికి? గేమ్ రౌండ్. ఎస్, గేమ్ ఆడటానికి. మరి గేమ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారా? రెడీ. సో గేమ్ ఏంటి అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి, ఒక బాస్కెట్ లో ఏమో చక్కగా బోల్డ్ అన్ని కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయా? ఎదురుగా అక్కడ ఇంకొక బాస్కెట్ కనిపిస్తుంది, అవునా? సో బాల్ ఉంది కదా, ఇలా ఇక్కడ పక్కనే ఉన్న ప్లేట్ ని తీసుకోవాలి. అదే ట్విస్ట్ ఇక్కడ. ఇలా పెట్టుకోవచ్చు కదా? లేదు, అలా పెట్టుకుంటే మళ్ళీ ఎలా? సో ఇలా రివర్స్ లో పెట్టుకొని ప్లేట్ ని, దాని మీద ఒక బాల్ ని పెట్టుకొని ఇలా పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి ఈ చెయ్యి యూజ్ చేయకుండా ఇలాగే ఆ బుట్టలో వేయాలి. ఓకే, మరి సరదాగా గేమ్ ఆడటానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కాకపోతే మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? నేనే ఆడతాను, మా వాళ్ళందరికీ నేర్పిస్తాను ఎలా ఆడాలి. ఓకే, సో ఫస్ట్ మీరు ఆడతారు. మరి సెకండ్? నేను. సెకండ్ మీరు ఆడతారు. ఓకే, థర్డ్ సుష్మా గారు. అండ్ ఫోర్త్? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని నేను లాస్ట్. ఏంటండి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని నేనే లాస్ట్. సరే, స్ట్రాటజీలు అన్ని బాగానే ఉన్నాయి వీళ్ళందరూ. మరి గేమ్ ఆడేద్దాం. ఫస్ట్ మీరు అన్నారు కదా, మరి పొజిషన్ లోకి వచ్చేయండి. ఓకే అండి, 1 minute లో ఎక్కువ బాల్స్ వేస్తే మీరే విన్నర్ అవ్వచ్చు అనమాట. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. చేద్దామా? చూసారా, మొత్తం నిండిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
గాడ్ 21, 22. సో మరి నెక్స్ట్ ఎవరు ఆడేది? మీరైనా వచ్చేసేయండి ఇక్కడికి పొజిషన్లోకి. సో యువర్ టైమ్ స్టార్ట్స్. సో కవిత గారు కౌంట్ చేద్దాం ఒకసారి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22. 25. సో మరి నెక్స్ట్ ఎవరు ఆడబోయేది? ఓకే, సో వచ్చేసేయండి పొజిషన్లోకి. సో యువర్ టైమ్ స్టార్ట్స్. సో సుష్మ గారు కౌంట్ చేసేద్దామా? బుట్ట నిండిపోయిందండో. 2, 4, 10, 12, 14, 18, 20, 24. సో టై వచ్చింది, అయినా సరే ఏం పర్వాలేదన్నమాట. నెక్స్ట్ ఆడేది ఎవరు? మాధవి గారు మీరేనా? సో పొజిషన్కి వచ్చేయండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆల్రైట్, మరి కౌంట్ చేద్దామా? తప్పకుండా. 2, 4, 6, 8, 10 and 1, 11. ఇంకా అవి కూడా కౌంట్ అయితే వీళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇచ్చినట్టే మీరు. ఎనీవేస్ బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరి స్కోర్స్ చూద్దామా? తప్పకుండా. సూర్ణ గారు మీ స్కోర్? 22. ఫస్ట్ నేనే కదా. అందరినీ దర్దర్లాడిచ్చారు ఆవిడ స్కోర్ తో. సో మరి నెక్స్ట్ మీరు? నేను లాస్ట్ ఆడాను, 11 వచ్చాయి. ఎనీవేస్ ఏం పర్వాలేదు, మీ స్కోర్ వచ్చేసి 11. అండ్ ఇప్పుడు కవిత గారు మీ స్కోర్ 25. వెరీ గుడ్. అండ్ సుష్మ గారు మీ స్కోర్ 25. అవును, వీళ్ళిద్దరికి 25 వచ్చింది కదా, అంటే టై అయింది. ఇప్పుడు విన్నర్ అంటే ఒక్కళ్ళే ఉండాలి కదా. ఇద్దరికి ఇచ్చేయండి పర్లేదు. ఓకే, ఒక గిఫ్ట్ ఇద్దరు షేర్ చేసుకుంటారా మరి? అలా కాదు కదా, మరి ఏం చేయాలి? పోనీ ఇంకొకసారి ఇంకొక గేమ్ ఆడేద్దాం. 30 seconds లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే ఈ రోజు ఎపిసోడ్ విన్నర్. ఓకేనా మీకు? మరి మీకు ఓకేనా? అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్. Last 5 seconds. 4, 3, 2. సో కవిత గారు కౌంట్ చేద్దాం. 2, 4, 6 and 7. మీరు కనుక ఈ 30 seconds లో 8 balls వేస్తే మీరే ఎపిసోడ్ విన్నర్. ఓకేనా? వచ్చేసేయండి మరి. యువర్ టైమ్ స్టార్ట్స్. సుష్మ గారు ఒకసారి కౌంట్ చేద్దామా? 2, 4, 6 and 8. సో ఈరోజు ఫైనల్ గా మన ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి సుష్మ గారు విత్ 8 balls. మీకు ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ మా సరదా సరదాగా తరఫు నుంచి. కంగ్రాచులేషన్స్.
సో మీరందరూ కూడా చాలా చక్కగా ఆడారు కదా, అందుకోసమే మీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. ఇది మీకు, థ్యాంక్ యూ. ఇది మీకు సువర్ణ గారు, అండ్ మాధవి గారు ఇది మీకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ మన సరదాగా చక్కగా ఎంజాయ్ చేశారు కదండి. చూసి ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి అదే ఎలాగా అంటే మాకు ఫోన్ చేస్తే చాలు, మేమే వచ్చేస్తాం. మరి మా ఫోన్ నెంబర్స్ 04023556540. ఇది ఇవాళ మన సరదాగా. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. స్వచ్ఛ భారత్ దేశంలో ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు సాగుతుంది. యువతను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వర్గాలే కాదు, సామాన్య ప్రజల్లోనూ అనూహ్యమైన కదలిక కనిపిస్తుంది. ఈ ఉద్యమానికి కొత్త రూపు ఇచ్చి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి టిస్ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. పరిశుభ్రత అసలు విలువను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. అందుకు యాడ్ సంస్థలు, వివిధ రంగాల నిపుణులు, ప్రభుత్వాల మధ్య అనుసంధానం ఉండాలి. అమర్యాద, అవమానకర జీవితాల నుంచి పరువు, జీవన ప్రమాణాల వైపు పేద ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నదే టిస్ ప్రధాన ఉద్దేశం. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాడు మన ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ స్టూడియోకి. మరి మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో విక్కీ. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఫిట్నెస్ అనేది ఇప్పుడు డే టు డే లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అయిపోయింది కదా. సో ఎంత బిజీగా ఉన్నా మనం ఒక 1 అవర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అవునవును. సో ఈ రోజు మా సకల ఫిట్నెస్ గురించి ఏం తెలియజేస్తుంది? ఈ రోజు మనం కార్డియో వార్మప్ చేయబోతున్నాము. సో కార్డియో వార్మప్ అంటే ఇది కొంచెం వార్మప్ లోనే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇంటెన్సిటీతో ఉన్న వార్మప్ చేయబోతున్నాం. ఫైన్. సో ఈ మీరు చెప్పేది మార్నింగ్ టైమ్స్ చేయాలంటారా? వర్కౌట్ మనం ఎప్పుడు చేస్తే దానికి ముందు మనం వార్మప్ అవసరం పడుతుంది. సో వర్కౌట్ కన్నా ముందు, సో మెయిన్ వర్కౌట్ కన్నా ముందు మనం వార్మప్ చేయాలి. సో ఇది హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తారు కదా, సో దానికి రిలేటెడ్ వార్మప్ మనం చేయబోతున్నాం. సో ఇది ఎవరైనా చేయొచ్చు అంటారా? ఎవరైనా అంటే హై ఇంటెన్సిటీ అంటే ఎక్సర్సైజ్ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, కొంచెం సీనియర్ స్టేజ్ కి వెళ్తారు కదా, సో వాళ్ళకి ఇది చాలా రికమెండెడ్. ఫైన్. సో రెగ్యులర్ వార్మప్ అయితే మనకు 5 minutes అలా చేస్తాం. 5 minutes అయితే సరిపోతుంది. ఇది కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చాలా ఎక్కువ వచ్చాయి ఈ మధ్య. సో దానికి రిలేటెడ్ వార్మప్ మనం చేయబోతున్నాం. ఫైన్. స్టార్ట్ చేద్దామా? యా, విల్ స్టార్ట్. మేఘ్నా, మనం వార్మప్ లో చేసే స్టెప్స్ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే. అండ్ ఫస్ట్ స్టెప్, లెగ్స్ అపార్ట్, నీ అప్ అండ్ పంచ్, అదర్ లెగ్. ఓకే, కొంచెం హాప్ చేయాలి లైక్ దిస్. ఓకే, నౌ డూ ఇట్ విత్ మీ. గో. 1 2 1 2. రిలాక్స్. నెక్స్ట్ ఇలా ఆపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్ జాక్స్. ఎలా చేయాలి అంటే హ్యాండ్స్ స్ట్రైట్, లెగ్స్ క్రాస్, హ్యాండ్స్ క్రాస్ అండ్ రిలీజ్. అండ్ దెన్ చేంజ్, రిలీజ్. ఫస్ట్ ఒక లెగ్ రైట్ ఫ్రంట్, దెన్ బ్యాక్, దెన్ లెఫ్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ హిప్ రొటేట్, హాఫ్ అండ్ రివర్స్. ఓన్లీ హాఫే తీసుకోవాలి. లెగ్స్ కొంచెం బెండ్ చేయాలి. రొటేట్, స్ట్రైట్, రొటేట్. జస్ట్ హిప్తో పాటు హ్యాండ్స్ కూడా మనం రొటేట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మూవ్, ఇక్కడ నుంచి లెగ్స్ క్లోజ్. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ స్కిప్. స్కిప్ చేస్తూ పంచ్ అప్ చేయాలి లైక్ దిస్. 1 2 1 2 1 2. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ అప్పర్ బాడీని ట్విస్ట్ చేయాలి. టర్న్, సెంటర్ అండ్ లెఫ్ట్. కొంచెం స్పీడ్గా. ఓకే, గో. 1 2 1 2 1 2. నెక్స్ట్ లెగ్స్ క్లోజ్, హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలి. ట్విస్ట్. ఒకసారి నేను చూపిస్తాను. లోవర్ బాడీని ట్విస్ట్ చేయాలి లైక్ దిస్. ఓన్లీ లోవర్. ఇంతకుముందు మనం ఓన్లీ అప్పర్ చేసాము. నవ్ ఇట్ ఈస్ ఓన్లీ లోవర్, బట్ ఈచ్ టైమ్ 1 హాప్, ఒక జంప్ తీసుకోవాలి. ఓకే, ఐ విల్ షో. 1 2 1 2 1 2. స్టార్ట్ విత్ మీ. గో. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. యా, గుడ్. రిలాక్స్. సో ఇట్స్ కార్డియో వార్మప్ కాబట్టి ఈ మూవ్స్ అన్ని మన మ్యూజిక్ పైన ఫాస్ట్గా చేసేయాలి.
Okay, let's do it on music. మేఘ్నా ఎలా ఉంది వామప్? ఇది వామప్ లో లేదు, నిజంగా ఇదో కార్డియోలో ఉంది. కొంచెం మెయిన్ వర్కౌట్ లాగా, ఎందుకంటే మనకి సర్క్యూట్ టెన్నింగ్స్ అని ఈ మధ్య కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ వచ్చాయి కదా, సో దానికి కొంచెం మన బాడీని ఎక్కువ వామప్ చేయాలి. సో చిన్న లైట్ వామప్స్ తీసుకొని ఎక్కువసేపు చేయడం కంటే మనకి ఇంపార్టెంట్ దానికి రిలేటెడ్ వర్కౌట్స్ తీసుకొని సో దాన్ని మనం వామప్ లాగా ప్లాన్ చేస్తాం. సో దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయంటారా? ఇది ఆల్మోస్ట్ ఇది మెయిన్ వర్కౌట్ లాగా కూడా తీసుకోవచ్చు బిగినర్స్ కి. క్యాలరీస్ చాలా బర్న్ అవుతాయి. ఓకే, సో చాలా మంచి వర్కౌట్ ని రోజు సకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన ఆకృతి కార్యక్రమం. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. స్వచ్ఛ భారత్ సక్రమ అమలు పర్యవేక్షణకు పారిశుద్ధ్య జాతీయ మండలి చట్టబద్దంగా ఏర్పాటు చేయాలని టీసీ సిఫార్సులో ముఖ్యమైన అంశం. వీలైనన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. స్థల పరిమితులు ఉన్న ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. పరిశుభ్రత, మౌలిక సదుపాయాల రూపకల్పన, అభివృద్ధి వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థానికుల ప్రమేయం పెంచాలి. స్వచ్ఛ భారత్ అమల్లో ఎదురవుతున్న అనేక సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మొత్తంగా అమలు నుంచి నిర్వహణ వరకు ప్రతి దశలోనూ సృజనాత్మకత, నవ్య ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలన్న టిస్ ప్రతిపాదనలు నిజంగా మేలు చేసేవే. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో రజనీ గారు ఉన్నారండి. మరి రజనీ గారు చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారండి? సరూర్ నగర్ నుంచి. మరి ఈ రోజు మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? చికెన్ 65. సో మరి చికెన్ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, కరివేపాకు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, వెల్లుల్లి, ధనియా పౌడర్, ఆయిల్, చిల్లీ సాస్, ఎగ్, ఫుడ్ కలర్, కారం, పచ్చిమిర్చి. రజనీ గారు చికెన్ 65 తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక 65 చేయడం ఎలాగో మాకు నేర్పించండి. మరి ముందుగా ఏం చేద్దాం మనం? ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేట్ చేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాలి. అంటే మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సరిపోతుందా? సో రజనీ గారు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం. మరి ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుందా? బౌల్ ఇవ్వండి, చికెన్ మ్యాగ్నేట్ చేసుకో. ఓకే, సో చికెన్ మ్యారినేషన్ కోసం బౌల్ కావాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలా? చికెన్ 65కి. ఓకే, సో బోన్లెస్ చికెన్ మనం బౌల్లో తీసుకున్నాం. రజనీ గారు నెక్స్ట్ ఏం వేద్దాం అందులో? కారం వేసుకోవాలి. కారం తీసుకుందామా? ఓకే, సో
సో కారం ఎక్కువ పడుతుందా తక్కువేనా? తక్కువే. ఓకే. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో మనకు సరిపడే సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి అందులో. సో ధనియా పౌడర్ వేసాం కదా రజనీ గారు, నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అందులోనే వేసేసుకోవాలి అలాగే. ఓకే. కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం. దెన్ తర్వాత ఎగ్ వేసుకోవాలి. అందులోనే ఒక ఎగ్ కొట్టేసాను. ఫుడ్ కలర్ ఇప్పుడే వేసుకోవాలా? ఫుడ్ కలర్ కూడా? ఓకే. సో చైనీస్ ఐటెంలో కంపల్సరీ ఇది చైనీస్ ఐటెం, సో కంపల్సరీ కలర్ అనేది యూస్ చేస్తారు వాళ్ళు, ఫుడ్ కలర్. సో అది మ్యారినేషన్ అయ్యే లోపు మనం మసాలాస్ దానికి పట్టే లోపు చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయింది. సో ఇప్పుడు టపటపా వేసేసుకోవడమా? వేసేసుకుందామా? సో ఒక్కొక్కటి అలా జస్ట్ వేసేయడమే. ఓకే. సో రజనీ గారు చికెన్ 65 కోసం మనం చికెన్ పీసెస్ ఇప్పుడే వేసాం కదా, సో అవి ఫ్రై అవ్వడానికి కంప్లీట్ గా కాస్త టైం పడుతుందేమో కదా? టైం పడుతుంది కదా, అయితే వెయిట్ చేద్దామంటారా? ఓకే. సో చికెన్ 65 రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే తక్కువ ఫ్లేమ్ లో వాటిని ఫ్రై చేస్తే లోపల పీసెస్ కూడా చక్కగా ఉడికిపోతాయి, కాబట్టి అవి ఫ్రై అయ్యే లోపు మనం వెయిట్ చేద్దాం. సో రజనీ గారు రెడీ అయిపోయాయి చికెన్ పీసెస్? ఫ్రై అయిపోయాయండి. ఓకే. సో తీసేయడం వాటిని స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి మంచి కలర్ కూడా తెలుస్తుంది మనకి. సో రజనీ గారు చికెన్ ఫ్రై పీసెస్ ని పక్కన పెట్టేసాం మనం. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఆ ప్యాన్ పెట్టుకుందామండి. సో ప్యాన్ పెట్టుకోవాలంటే ఈ ప్యాన్ పక్కన పెట్టేద్దాం. ఫైన్. స్టవ్ వెలిగించుకొని మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకోవాలి ఒకటి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇది ఎలాగో హీటే ఉంది కాబట్టి ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం. సో చిన్నగా కట్ చేసుకుంటున్నా వెల్లుల్లి అందులో వేసేస్తాం. ఓకే. పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేయాలి. సో పచ్చిమిర్చి ఎందుకంటే రెండుగా చీల్చేసామా? ఓకే. ఇవి కొద్దిగా వేగాలి. సో వెల్లుల్లి, తర్వాత క్యాప్సికమ్ వేద్దాం. తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాం. సో క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజ్ గానే ముక్కలు కట్ చేసాం కదా మనం. ఇప్పుడు ఏం చేద్దామండి? కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ కోసం. సో స్ప్రింగ్ చిల్లీ సాస్ వేద్దాం. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేద్దాం. వేసాక కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఓకే చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం డీప్ ఫ్రై పీసెస్ ఇందులో అవి అందులో వేసేయాలి. ఓకే. ఇది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుందాం. ఓకే. చికెన్ 65 రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. షూర్, తప్పకుండా. రజనీ గారు తయారు చేసిన చికెన్ 65 గరం గరంగా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, కరివేపాకు, కార్న్ ఫ్లవర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వెల్లుల్లి, ఎగ్స్, రెడ్ చిల్లీ సాస్, ఆయిల్, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కారం, ఫుడ్ కలర్. చికెన్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఒక బౌల్ లో బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లవర్, ఎగ్ వేసి బాగా కలిపి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై పీసెస్ ని అందులో వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేస్తే సరి. చికెన్ 65 రెడీ.
రజనీ గారు తయారు చేసిన చికెన్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వెరీ నైస్, వెరీ వెరీ టేస్టీ అండి. సో మనం చికెన్ 65 తినాలి అంటే ఇక బయటకు వెళ్ళాల్సిన పని లేదు. రజనీ గారు మీరు చేసిన చికెన్ 65 టేస్ట్ సూపర్, అదిరిపోయింది. ఇంత టేస్టీ చికెన్ 65 మాకు రుచి చూపించినందుకు గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న అంజలి కిచెన్ వేర్ నాన్ స్టిక్ అండ్ కట్లరీ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ మీకోసం రజనీ గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రజనీ గారు తయారు చేసిన చికెన్ 65 టేస్ట్ అదిరిపోయిందండి. మరి ఇలాంటి అదిరిపోయే వంటకాలు మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకని ఆలస్యం, ఆ వంటలు మాకు పరిచయం చేయండి మా వంటల సందులో పార్టిసిపేట్ చేసి. మరి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. మన దేశంలో గ్రామాలు ఇంకా వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం మరుగుదొడ్లు లేకపోవడమేనని పలు సర్వేలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. మరుగుదొడ్ల సమస్య వల్ల బాలికలు బడి మధ్యలోనే మానేస్తున్నారు. పారిశుద్ధ్య సౌకర్యం లేకపోవటమే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే అనేక వ్యాధులకు కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో గ్రామీణ ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. భారతదేశంలో పరిశుభ్రత లేకపోవటం వల్ల ఏటా లక్షల కోట్ల నష్టం జరుగుతుందని ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. అనారోగ్యం కారణంగా పని చేయలేక ప్రతి భారతీయుడు సగటున ఏటా 6,500 రూపాయలు నష్టపోతున్నట్టు అంచనా. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సుజాత గారు, జనరల్ అసిస్టెంట్ ఈఎంఎంఆర్సి ఈఫ్లో. సో దిక్సూచికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు దిక్సూచి కార్యక్రమంలో మా సకులకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈరోజు మొన్న చెప్పినట్టుగా ఈరోజు 12 తర్వాత అంటే 12 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏం తీసుకోవాలి? ఓకే మేడం, ఇంటర్ తర్వాత నార్మల్ కోర్సెస్ కాకుండా ఇంకా ఏవి తీసుకుంటే బాగుంటుంది కెరియర్? నార్మల్ కోర్సెస్ అంటే ఇందాక చెప్పినట్టే ఇప్పుడు ఏమిటంటే మెడిసిన్, ఇంజనీరింగ్ అంటాం. ఇంజనీరింగ్లో ఏమిటి, మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ చదవాలంటే 4 ఏళ్ళు, అంటే 5.5 ఏళ్ళు అనుకోండి. 5.5 ఏళ్ళు వెచ్చించాలి మనం. అది కాకుండా బీడీఎస్, అదే 4 ఏళ్ళు. మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్, యునాని మెడిసిన్, ఇవన్నీ వెళ్ళొచ్చు. ఓకే. ఇంజనీరింగ్ అన్నారు, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ ఇంజనీరింగు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, ఇవన్నీ మనం చదువుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనం చేసే రెగ్యులర్ కోర్సెస్ ఇవన్నీ. సో దాని తర్వాత ఇప్పుడు జేఈ ఉందన్నమాట. ఎంపీసీ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, పేరెంట్స్ ఏమిటంటే మా అబ్బాయి ఐఐటీ చదువుకోవాలి, ఎన్ఐటీ చదువుకోవాలి, ఎన్ఐటీ మంచి బాగా పైకి వెళ్ళిపోవాలి అని ఉంటుందన్నమాట. సో వాళ్ళకి జేఈ ఎంట్రన్స్ రాయాలి. మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్. మెయిన్స్ ఏంటి, స్టేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతాయి. అదే అడ్వాన్స్ టు ఐఐటీ అడ్వాన్స్ పాస్ అయిన వాళ్ళు, జేఈ అడ్వాన్స్ పాస్ అయిన వాళ్ళు ఐఐటీ కానీ ఎన్ఐటీలో ప్రవేశం పొందొచ్చు అనమాట. ఇవి కాకుండా ఇంకేం చదువుకోవాలి? మనకేమిటంటే ఇది ఒక్కటే చదువుకుంటే మనం బయటకు వస్తుంది, ఇంకా ఆ రోజులు పోయే అనుకోవాలి. ఎందుకంటే చాలా చాలా అభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం వేరే వేరే కంట్రీస్కి వెళుతున్నారో అంటే అక్కడ వెళ్ళి అక్కడ నేర్చుకొని అక్కడ మన పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ టీచింగ్ చేయడం వల్ల మనకు ఒక మంచి అవకాశం అనుకోవాలి. సో దాంతో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేసి, ఫారిన్ లాంగ్వేజెస్ అనేసి. ఇంటర్ +2 తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ వెళ్ళిపోవచ్చు. రకరకాల ఫారిన్ లాంగ్వేజ్, ఇటాలియన్ ఏమిటి, ఫ్రెంచ్ ఏమిటి, కొరియన్ ఏమిటి. ఇటు ఇఫ్లో ఉందనుకోండి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, దాంట్లో ఫారిన్ లాంగ్వేజెస్ ఉంది, అక్కడ సర్టిఫికేట్ కోర్సు ఉంది అక్కడ. సో జూనియర్ కోర్సు, సీనియర్ కోర్సు, ఫ్రెంచు, ఇటాలియను, యూరోపియన్ లాంగ్వేజెస్ ఏమిటి, కొరియను, జాపనీసు, ఇవన్నీ ఇస్తారన్నమాట. ఇవన్నీ దాంట్లో మనకి లభిస్తాయి. అంటే జస్ట్ మనం నెట్లో చూసుకుంటే ఇఫ్లో మనకి ఈజీగా కనబడుతుంది. మీకు ఏం కావాలో కనబడుతుంది, ఏం కావాలో మీకు ఏం నేర్చుకోవాలి, ఏం చదవాలో కూడా మీకు పెద్ద అవకాశం లభిస్తుంది అనమాట. ఓకే. ఫారిన్ లాంగ్వేజెస్ చూసుకుంటే తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, హ్యూజ్ ఇండస్ట్రీ. అమ్మాయిలకి మంచి ఉంటుంది, అటు అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. రైట్. హోమ్ సైన్స్ వాళ్ళు అనుకోండి, అక్కడ నిర్మిత తనకు మొన్న ప్రోగ్రామ్ చేసే లాస్ట్ ఇయర్ అనమాట. ఎంత బాగా ఉంది అసలు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట. అంత బాగా నేను చూస్తాను వెళ్ళినప్పుడు.
సో ఇవన్నీ కవరేజ్ ఇచ్చాం అప్పుడు నిర్మిత్ అనే ప్రోగ్రామ్కి. సో ఇవన్నీ కూడా చాలా మనకి ఒక భవిష్యత్తు ఇస్తోంది, ఒక అంటే అవకాశం ఇస్తోంది, ఒక ఆశ కల్పిస్తోంది. ఏంటి నేను బ్రతకచ్చు, నేను కూడా ఎర్న్ చేయొచ్చు, అదొక్కటే కాదు మెడిసిన్ ఇంజనీరింగ్ కాదు, ఇది కూడా వేరే వేరే మార్గాలు ఉన్నాయి అని ఒక ఐడియా బాగా పిల్లలకి. ఓకే, అంటే ఆ కోర్సెస్ మీరు చెప్పిన కోర్సెస్కి కాస్త అమౌంట్ ఎక్కువగా పట్టింది అనుకోండి, ఆర్థిక పరిస్థితి పేరెంట్స్ సపోర్ట్ చేయనప్పుడు అక్కడితో ఆపేసినా సరే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళకి తప్పనిసరిగా ఉందమ్మా. ఇప్పుడు మెడికల్ ఇందాక చెప్పినట్టు నర్సింగ్ వెళ్ళొచ్చు, నర్సింగ్ కూడా మంచిదే. నర్సింగ్ ఇప్పుడు ఈజీగా అది పెద్దగా ఇప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్ అంత పెట్టక్కర్లేదు అనమాట. నర్సింగ్ ఉంది, ప్లస్ ఫ్యాషన్, తర్వాత ఇంకోటి మన టూరిజం ఉందో చెప్పాను ఇందాకే, ఫ్యాషన్ టెక్నాలజీ కొంచెం పెట్టాల్సిన తప్పనిసరిగా. మెడికల్ ప్రాక్టీషనర్ అది కూడా ఉందన్నమాట. మెడికల్ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ డిప్లొమా తీసుకోవచ్చు, డిగ్రీ తీసుకోవచ్చు, దాంట్లో పెద్ద పెద్ద ప్యాథాలజికల్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చు దాంతో. ఇవన్నీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ 1 year డిప్లొమా తర్వాత లేకపోతే డిగ్రీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్యాథాలజికల్ క్లినిక్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు 12th తర్వాత మనం ఆపేసిన గవర్నమెంట్ నుంచి ఏమైనా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా? గవర్నమెంట్ కోర్సెస్ అంటే ఇప్పుడు ఉన్నాయి, ఎందుకు లేవు. ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా ఉందన్నమాట. ఫిజియోథెరపీ అదే గవర్నమెంటరీ కాదు, ఇది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఫిజియోథెరపీ, నర్సింగ్, మెడికల్ ప్రాక్టీషనర్, ప్లస్ ఇంకా వేరే వేరే మీడియా మేనేజ్మెంటు, లా ఉంది ఇక్కడ, సో ఫిలాసఫీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, లైబ్రరీ సైన్స్ ఉంది, ఎన్ని లేవు. డిగ్రీ వచ్చిన తర్వాత దాని తర్వాత ఫర్దర్ స్టడీస్ కూడా చేయొచ్చు, స్పెషలైజేషన్ అవ్వచ్చు. అంటే నిర్లిప్తంగా ఉండే అవసరం లేదు. ప్లస్ నేను ఇంతకే తగును అని అన్నట్టుగా లేదు. స్పెషలైజేషన్ కావాలంటే పీజీ చేసుకోవాల్సిందే. పీజీ చేసుకుంటేనే మంచి నెసెసిటీ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఫిజియోథెరపీ అన్నా ఇందాక ఫార్మసీ అన్నట్టుగా ఫార్మసీ చేసుకోవచ్చు, బీ ఫార్మసీ, ఫిజియోథెరపీ చాలా డిమాండ్ ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్లో, ఎస్పెషలీ మన అర్బన్ సిటీస్లో నర్వస్ బ్రేక్డౌన్ ఉన్న వాళ్ళకి, ప్లస్ పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఉన్నాయన్నమాట. జనరల్గా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయిందిగా. సో న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ మదర్స్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, మా హస్బెండ్ వైఫ్, వారు వెళ్ళిపోవాలి. ఇంట్లో మదరో ఫాదరో ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చూసేవాడు ఉండాలిగా. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో మనం కూడా అవకాశం ఇస్తుంది. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ మనుషులు పంపిస్తారు అనమాట, వాళ్ళు ఉంచుకునేలా చేస్తారు, అంటే పెద్దవాళ్ళని చూడడానికి. అవునా? సో ఇటువంటిదప్పుడు ఈ ఫిజియోథెరపీ వీళ్ళు రావడం, ఇంటికి వచ్చి వాళ్ళకి శుశ్రూష చేయడం, సేవ చేయడం కూడా మంచి. ఇప్పుడు హోమ్ మెడిసిన్ వస్తుంది ఇప్పుడు, అవునా? అంటే ఇంటికే డాక్టర్లు పంపించడం కూడా జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎస్ మా. సో ఇంటికి వెళ్ళి కూడా మనం ఫిజియోథెరపీ చదువుకున్న తర్వాత, ట్రైన్డ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా మనం సేవ చేసుకోవచ్చు. మంచి ఇన్కమ్ కూడా అనేది, మంచి ఇన్కమ్ కూడా. రైట్ మేడం, చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే ఇంటర్ అనేది మెయిన్ కాబట్టి, ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చూస్ చేసుకుంటే మన కెరియర్లో ఉపాధి అవకాశం తొందరగా లభిస్తుంది అనే విషయాలు మా సకులకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం లఘు చిత్రాల పోటీలకు ఆహ్వానం పలికింది. ప్రధానమంత్రి నుంచి మంత్రులు, అధికారులు, సినిమా హీరోలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులందరూ స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తున్నారు. ఎన్జీఓలు, సంస్థలు మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వం అందించే సహకారం, పరిశుభ్రత, ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాయి. 2019 గాంధీ జయంతి రోజు నాటికి దేశాన్ని పరిశుభ్రత భారత్గా చేయాలని మోదీ సర్కార్ సంకల్పం. అయితే ఈ సంకల్ప సాధన ఒక్క ప్రభుత్వంతోనే సాధ్యం కాదు. 125 కోట్ల మంది భారతీయులందరూ తలుచుకుంటేనే లక్ష్యాన్ని సాధించగలం. ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే ఎంత పెద్ద లక్ష్యమైనా సులువవుతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355654. ఇది ఇవాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.